హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల వయసు ఉన్న వారందరికీ రేపటి నుండి అమలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 60 ఏళ్ల వయసు నుండి 90 ఏళ్ల వయసు మధ్య గల విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్లందరికీ పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకింగ్ రంగం నుండి ఒక అత్యంత ఆకర్షణీయమైన మరియు లాభదాయకమైన శుభవార్త వెలువడింది. రేపటి నుండి ఈ నూతన ప్రయోజనాలు మరియు పెరిగిన వడ్డీ రేట్లు అమల్లోకి రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించబడింది. ఇది వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక గొప్ప ఆర్థిక ఊరటనిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్ల కోసం పోస్ట్ ఆఫీస్, బ్యాంకు మరియు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి ఈ యొక్క అదిరిపోయే శుభవార్తను చెప్తూ రేపటి నుండి కొత్త డిపాజిట్ నిబంధనలను అమల్లోకి అయితే తెస్తూ ఉన్నాయి. సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్‌డి చేసే వారిని పరిశీలిస్తే అందులో అత్యధిక శాతం మంది కూడా 60 ఏళ్ల వయస్సు దాటిన వారే ఉంటారు. ఎందుకంటే వారు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన రిటైర్మెంట్ సొమ్మును ఎటువంటి రిస్క్ లేని చోట భద్రపరుచుకోవాలనైతే కోరుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసులు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా గౌరవం ఇస్తూ సాధారణ పౌరులకు ఇచ్చే వడ్డీ రేటు కన్నా సుమారు 0.5% నుండి 0.8% వరకు అదనపు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 2026 నాటికి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనల వల్ల లక్షలాది మంది వృద్ధులకు మేలు జరగబోతోంది. రూ. 3,00,00,000 లోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు గతంలో ఉన్న వడ్డీ రేట్లను సవరించి ఇప్పుడు ఏకంగా 8.05% వరకు వడ్డీని గరిష్టంగా అందించేందుకు బ్యాంకులైతే ముందుకొచ్చాయి. ఇక్కడ రిటైల్ టర్మ్ డిపాజిట్ అంటే ఏమిటంటే సామాన్య ప్రజలు లేదా చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే వారు చేసే డిపాజిట్లని అర్థము. ఈ యొక్క 8.05% వడ్డీ రేట్ అనేది ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో అత్యుత్తమైనదిగా అయితే పరిగణించవచ్చు. ముఖ్యంగా 5 ఏళ్ల మెచ్యూరిటీ కాల పరిమితి కలిగినటువంటి డిపాజిట్లకు ఈ గరిష్ట వడ్డీ రేటును వర్తింపజేస్తూ ఉన్నారు. ఇది దీర్ఘకాలికంగా పొదుపు చేయాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశము. దీనిని ఒక ఉదాహరణతో మరియు వివరంగా విశ్లేషిస్తే, ఒక సీనియర్ సిటిజన్ తన వద్ద ఉన్నటువంటి రూ. 5,00,000 రిటైర్డ్ నగదును ఈ యొక్క పథకంలో 5 ఏళ్ల పాటు జమ చేశారనుకుందాము. అప్పుడు వారికి 0.5% వడ్డీ రేటు ప్రకారంగా కేవలం వడ్డీ రూపంలోనే సుమారు రూ. 2,44,800 అదనపు ఆదాయం అయితే లభిస్తుంది. అంటే 5 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తికి అసలు మొత్తం 5,00,000 మరియు దానిపై వచ్చినటువంటి వడ్డీ రూ. 2,44,800 కలిపి మొత్తం రూ. 7,44,800 భారీ మొత్తం చేతికి అందుతుంది. దాదాపుగా రూ. 2,50,000 కేవలం వడ్డీ రూపంలోనే రావటం అనేది పెన్షనర్లకు అత్యుత్తమ వైద్య ఖర్చులకు లేదా ఇతర కుటుంబ అవసరాలకు ఒక గొప్ప వెన్నెముకలాగా అయితే పనిచేస్తుంది. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ అనేది నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన కూడా తీసుకునే వెసులుబాటు ఉండటం వల్ల పెన్షనర్లకు నిరంతరం ఆదాయం లభిస్తుంది. 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు శారీరక శ్రమ చేయలేరు కాబట్టి వారు తమ డబ్బులపై వచ్చే వడ్డీనే ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ అందించే ఈ పథకాలు అత్యంత సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ హామీతో నడుస్తాయి. రేపటి నుండి అమలు కాబోయే ఈ నిబంధనల ప్రకారంగా సీనియర్ సిటిజన్లు తమ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు శాఖను సందర్శించి కేవలం ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ వంటి కనీస పత్రాలతో ఈ డిపాజిట్ ఖాతాను ప్రారంభించవచ్చు. 90 ఏళ్ల వయసు వరకు ఉన్న వారికి కూడా ఈ ప్రయోజనాలు సమానంగానే వర్తిస్తాయని చెప్పడం ద్వారా ప్రభుత్వం వృద్ధుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంది. అంతేకాకుండా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల సెక్షన్ 80సి కింద ఆదాయ పన్ను మినహాయింపు కూడా పొందే అవకాశం ఉంటుంది. పెన్షనర్లకు కూడా అదనపు లాభం అని చెప్పవచ్చు. పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్లు ఇద్దరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత మీ చేతికి వచ్చే రూ. 7,44,000 మీ భవిష్యత్తుకు ఒక గట్టి భరోసానిస్తాయని అయితే కల్పిస్తాయి. కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా రేపటి నుండి అమలయ్యే ఈ నూతన వడ్డీ రేట్లను గమనించి మీ పొదుపు మొత్తాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టి ఆ యొక్క ఆర్థికంగా స్వతంత్రంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈ గుడ్ న్యూస్ అనేది వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన డిజిటల్ మరియు ఆర్థిక ఆసరా అని మనం మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు.
ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.